యూరియా కొరత అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంటలకు ఎరువులు వేసే సమయం దాటుతున్నా యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో అన్నదాతలు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రామ్సింగ్ తండావాసులు అర్ధరాత్రి 12 గంటల నుంచే టోకెన్ల కోసం క్యూ కట్టారు. బీఆర్ఎస్ పాలనలో యూరియా సమృద్ధిగా ఉండేదంటున్న రైతులు కాంగ్రెస్ ఏలుబడిలో సంక్షోభం నెలకొందని మండిపడుతున్నారు. ప్రభుత్వం పట్టనితనంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నిప్పులు చెరుగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, రైతులు ఏమంటున్నారు యూరియా కొరతకు సంబంధించి? రోజుకు యూరియా కొరత ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్రతరమవుతా ఉన్నది. అర్ధరాత్రి తర్వాతే రైతాంగం అంతా కూడా యూరియా కోసం పిఎస్సిఎస్ కేంద్రాలు, ఆగ్రోస్, గ్రోమోర్ సెంటర్స్ దగ్గరకు వచ్చి పడిగాపులు కాయాల్సినటువంటి దుస్థితి దాపురించింది. పూర్తిగా రైతాంగం సంబంధించి ఈ వానాకాలం సీజన్లో ఒక యూరియా బస్తా కోసం చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. ఇవాళ కూడా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజరామ్ సింగ్ తండాలోని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లు కట్టినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి 1 గంట నుంచి యూరియా కోసం క్యూ లైన్లు కట్టినటువంటి ఆ తండావాసులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ప్రభుత్వం మీద చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే నర్సంపేట లో ఉన్నటువంటి నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి సొసైటీ కేంద్రం దగ్గర కూడా, సొసైటీ గోదాం వద్ద కూడా వందలాది మంది క్యూ లైన్ లో బారులు తీరి కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక హన్మకొండ జిల్లా మనం చూసినట్లయితే పరకాల రైతు వేదిక దగ్గర కూడా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే చెప్పులను క్యూ లైన్ లో పెట్టేస్తున్నటువంటి దుస్థితి రైతాంగానికి వచ్చింది. ఎక్కడో చోట చెప్పులను క్యూ లైన్ లో పెట్టడం, ఆధార్ కార్డులను క్యూ లైన్ లో పెట్టడం, ఇలా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి. జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి కేంద్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆగ్రో సేవా కేంద్రం దగ్గర కూడా యూరియా కోసం రైతులు ఇప్పుడు బారులు తీరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా నిన్న మనం చూసాము మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం తండాకు సంబంధించినటువంటి బానోత్ లాల్య, అదేవిధంగా దారావత్ వీరన్న ఇద్దరు యూరియా కోసం వెళ్తా ఉన్న క్రమంలో పక్కనే ఉన్నటువంటి యూరియా సెంటర్ దగ్గరికి వెళ్తున్న క్రమంలో ఒక బొలెరో వాహనం ఢీకొంది. ఆ ప్రధానమైనటువంటి రహదారిని ఆ బైక్ ఎక్కగానే వాహనం ఢీకొనడంతో లాలియా అక్కడికక్కడే మృతి చెందగా ఎవరైతే వీరన్న ఉన్నారో మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి. తొర్రూరులో కూడా ఒక రైతు ఈ విధంగానే యూరియా కోసం కొడకండ్ల మండలానికి వెళ్లి వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయినటువంటి పరిస్థితి. ఓవైపు రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ విధంగా రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా యూరియా కోసం అయితే రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎదుర్కొంటున్నారు. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు సంబంధించి 5 బస్తాలు ఒక విడతగా అవసరం అవుతుంది యూరియా. కానీ ఒక్క బస్తా ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరి పంట పూర్తిగా ఎర్రబారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దిగుబడి కూడా తగ్గేటువంటి సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. రైతాంగం అయితే ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.